రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ర్యాపిడ్ కిట్స్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 700 మొబైల్ కిట్లు అందుబాటులోకి వచ్చాయి. 2 కెమికల్స్ తో కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే రేషన్ బియ్యం నాణ్యత ఏంటో తెలుస్తుంది. మొబైల్ ర్యాపిడ్ కిట్స్ పనితీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్ కిట్స్ ను రంగంలోకి దించింది. ఈ కిట్స్ లో ఉన్న కెమికల్స్ ఆధారంగా బియ్యం యొక్క నాణ్యతను 2 నిమిషాల లోపలనే, అంటే అవి పీడీఎస్ రైసా లేకపోతే ప్రైవేట్ గా మనం మార్కెట్లోకి వచ్చే రైసా అనే దాన్ని నిర్ధారించడానికి ఈ ర్యాపిడ్ కిట్స్ ఉపయోగపడబోతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర సివిల్ సప్లైస్ కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. ఇదంతా కూడా ఈ ర్యాపిడ్ కిట్ వినియోగాన్ని ఏ విధంగా ర్యాపిడ్ కిట్స్ ఉపయోగించి దీన్ని గుర్తిస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ర్యాపిడ్ కిట్స్ ఏ విధంగా పనిచేస్తాయి? ఈ ర్యాపిడ్ కిట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇచ్చే పీడిఎస్ రైస్ లో 45 రైస్ కర్నల్స్ ఉన్నాయి. 45 రైస్ కర్నల్స్ లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. అవి ప్రజలకి సూక్ష్మ పోషకాలు అందించడానికి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ కర్నల్స్ ని మనం అది పీడిఎస్ లోనే ఉంటున్నాయి కాబట్టి అది తేలిగ్గా వాటిని గుర్తిస్తే ఒకవేళ పీడిఎస్ అక్రమంగా ఎక్కడికైనా వెళ్తున్నా గుర్తించవచ్చు. ఈ కిట్ లో వచ్చేటప్పటికి ఒక పెట్రీ డిష్, అలాగే 2 కెమికల్ బాటిల్స్, స్ప్రే బాటిల్స్ ఉంటాయి. 2 నార్మల్ HCl, 10% పొటాషియం థయోసైనేట్. ఈ ముందుగా పెట్రీ డిష్లో ఒక 5 గ్రాముల శాంపిల్ తీసుకొని ముందు ఫస్ట్ HCl స్ప్రే చేస్తాం. HCl స్ప్రే చేసిన తర్వాత పొటాషియం థయోసైనేట్ స్ప్రే చేయాలి. చేస్తే ఒక 2 నిమిషాల్లో ఆ కెర్నల్స్ ఏమున్నాయో అవన్నీ ఎరుపు రంగులోకి మారిపోతాయి. టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది చూడొచ్చు. 2 కెమికల్స్ ఏవైతే 45 రైస్ మీద స్ప్రే చేసిన కెమికల్స్ ఏవైతే వాటిని ఈ మార్కెట్లో మనం రెగ్యులర్గా మార్కెట్ కోసం వాడే రైస్ మీద కూడా స్ప్రే చేశారు. కానీ తేడాన్ని మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. 45 రైస్లో వేసిన కెమికల్స్ రియాక్షన్ ప్రారంభమైంది. ఇది పింక్ కలర్లోకి ఈ బియ్యం మారింది. అదే సమయంలో ఈ ట్రేలో ఉన్నది, సెకండ్ ట్రేలో ఉన్నది రెగ్యులర్గా మార్కెట్లో వినియోగంలో ఉండేది. దీంట్లో స్ప్రే చేసినప్పటికీ కూడా దాని కలర్లో ఎటువంటి మార్పు లేదు. కేవలం 2 కెమికల్ బాటిల్స్, ఈ 2 కెమికల్ బాటిల్సే బియ్యం అక్రమ రవాణాదారుల భర్తం పట్టబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని సివిల్ సప్లైస్కి ఇవ్వడం ద్వారా తక్షణమే డీలర్ల దగ్గర నుంచి ఎక్స్పోర్టర్స్ వరకు ఎక్కడ అనుమానం వచ్చినా వాటిని తనిఖీ చేసి అక్రమార్కుల భర్తం పడడానికి సాధ్యమవుతుందని సివిల్ సప్లైస్ అధికారులు కానీ రాష్ట్ర మంత్రి కానీ చెప్తున్నారు.